నీకు ఒక విషయం తెలుసా? నీ జీవితం ఎలా ఉందో తెలుసా? నీ ఆత్మీయత ఎలా ఉందో తెలుసా? నీ విశ్వాసం ఎలా ఉందో తెలుసా? నీకు తెలియదని నేను అనుకుంటున్నాను. తెలుసని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఇంకా 2-3 వచనాల కింద మీద చూసుకుంటే నాకు చక్కటి ఒక కథ చూసి నాకు నేను చాలా వరకు నేర్చుకున్నాను అక్కడ. ఏమనంటే, ఒక స్త్రీ, ఆమె పాపాత్మురాలు. ఆమె వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర నిల్చుండి అక్కడ మోకరిల్లి అక్కడ నీళ్లు కారుస్తూ పాదాలన్నీ తడిపేసింది. ఆమె కురులతో ఆ పాదాలు తుడుస్తా ఉంది. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించండి ప్రభు. అయ్యా, నేను పాపిని, నన్ను క్షమించండి అని చెప్పి కన్నీళ్లు కారుస్తూ తమ అంతరంగంలో దాచుకున్న పాపాలన్నీ వదిలిపెట్టిందండి. పాపాలన్నీ వదిలిపెట్టింది. తలంపులన్నీ వదిలిపెడుతుంది. ఆలోచనలన్నీ వదిలిపెడుతుంది. తన చూపులన్నీ వదిలిపెడుతుంది. హృదయం అంతా శుద్ధి చేసుకొని ప్రభువును మనస్సారా చూడగలుగుతా ఉన్నది. యేసును చేర్చుకున్న పరిసేయుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఆమెను ముట్టుకొనిస్తున్నాడు. ఆమె ఎవతో ఈయనకు తెలుసా? ఆమె ఎలాంటిదో ఈయనకు తెలుసా అని గులుగుతా ఉన్నాడు. అప్పుడు సీమోను, నువ్వు అనుకుంటుందో నాకు తెలుసయ్యా, ఆమె పాపాత్మురాలని అనుకుంటున్నావు. నీవు ఆమె కంటే ఇదిగో మర్యాద దక్కోడు అయ్యా. బైబిల్ ప్రకారంగా చూసుకుంటే నేను వచ్చినప్పుడు నీళ్ళైనా ఇయ్యలేదు అంటాడు ఆయన. కానీ కరెక్ట్గా ఇప్పుడు మన తెలంగాణ భాషలో మాట్లాడుకోవాలంటే, నేను రాగానే నాకు నీళ్ళైనా ఇయ్యలేదు, నువ్వు ఎంత మర్యాద దక్కోడు తెలుసా, నీకు మర్యాద తెలియదు, నువ్వు మాట్లాడుతున్నావు అనొచ్చు. కానీ ఆయన అనలేదు. నువ్వు పాపివే, ఆమె పాపివే. నాకంటే ఎక్కువ పాపములు కలిగిందని నువ్వు అనుకుంటున్నావు. నీకంటే ఎక్కువగా క్షమాపణ కోరుకుంటున్నది. నీకంటే ఎక్కువగా పశ్చాత్తాపడుతున్నది. నీకు ఇంకా అవసరం మార్పు. నీకు ఇంకా అవసరము నీ గునుగుడు సనుగుడు మానుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో ఒక ఆయన మంచి బోధ చేస్తున్నాడంటే, ఒక ఆయన మంచి వర్షిప్ చేస్తున్నాడంటే, ఒక ఆయన మంచి ప్రార్థన చేస్తున్నాడంటే గునిగే వాళ్ళు, సనిగే వాళ్ళు సిటీలో చాలా మంది ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, నువ్వు గులిగి సనిగే స్థానంలో ఉన్నావంటే నువ్వు ఇంకా ఆత్మీయుడు కాదు. నువ్వు ఎంత పెద్ద ఎత్తున ఉన్నా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, నీవు ఇంకను దేవుడి దగ్గర లేవనే అర్థం. నువ్వు ఎన్ని బోధలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఆ గులుగుడు సనుగుడు మానేసి ప్రతి పాపిని ప్రేమించి క్షమించి ప్రభువుకు అప్పగించే బిడ్డగా మనం ఉండాలి. ఆ పాపాత్మురాలు ఏ రీతిగా దేవునికి తనను తాను అప్పగించుకుందో మనము అలాగే అప్పగించుకుంటే అప్పుడే నువ్వు అంగీకరించబడతావు. అప్పుడే పాపివైన నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు. అర్థమైందా? ఇది అర్థమైతే నువ్వు ప్రభు పాదాల దగ్గర చాలా చక్కగా పరిశుద్ధునివిగా, పరిశుద్ధురాలుగా ఉంటావు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.